హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఎయిర్ ఫ్రైయర్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. నేను 1/2 kg బెండకాయలని ముందే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్లో అయితే కొంచెం కలిసిపోతుంది మామూలుగా ఫ్రై చేస్తే. ఇది ఎయిర్ ఫ్రైయర్లో కదా, ఎంత వేస్తే ఉప్పు అంతే అలాగే ఉండిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పిల్లలు తింటున్నారు కాబట్టి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేస్తున్నాను. అంటే ఈ పసుపు ఉప్పు కారం అంతా కలిసేలాగా. అదే ఇది పెద్దవాళ్ళకి కోసం అయితే కనుక ఇంకా తక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ పర్వాలేదు, చక్కగా ఫ్రై అయిపోతాయి. పిల్లల కోసం అనేసి నేను కొంచెం వాళ్ళకి మరీ ఆయిల్ తక్కువ వేసి తినిపించడం కూడా మంచిది కాదు కదా, అందుకనేసి కొంచెం వేశాను. ఇలాగా మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఆయిల్ లేకుండా చక్కగా ఫ్రైస్ అన్నీ చక్కగా చేసుకోవచ్చండి ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక. తక్కువ ఆయిల్ అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మెష్ ర్యాక్ ఉంది దానికి ఎయిర్ ఫ్రైయర్లో, దానిలో నేను అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈక్వల్గా వచ్చేలాగా పెట్టేసుకుందాము. మొత్తం ఇలా వేసేయాలి. వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. ఇది వచ్చేసి ఒక 15 మినిట్స్ 16 మినిట్స్లో కుక్ అవుతుంది. అందుకనేసి ఫస్ట్ నేను ఒకసారి ఒక 7 మినిట్స్కే పెడుతున్నాను. ఎందుకంటే తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను పల్లీలని యాడ్ చేస్తాను, పల్లీలని కరివేపాకుని యాడ్ చేస్తాను. అందుకనేసి ఒక 7 మినిట్స్ పెట్టేసి ఇక స్టార్ట్ చేసేసాను. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పొయ్యి దగ్గర నుంచొని కలపాలి అలా చేయాలి అనే కాకుండా హాయిగా ఉంది. ఇలా వేసేస్తే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. కాకరకాయలు కానీ ఫిష్ ఫ్రై కానీ చక్కగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పల్లీల కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, ఒక చిటికెడు ఉప్పు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారాన్ని యాడ్ చేశాను. యాడ్ చేసి దీనిలో నేను ఒక గుప్పెడు పల్లీలని వేస్తున్నాను. ఇలా వేసేసి దీన్ని కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఆ 7 మినిట్స్ అయిపోయాక ఆ బెండకాయ ఫ్రైని కూడా ఒకసారి మనం కలిపేసి అప్పుడు మధ్యలోకి ఇది వేసేస్తాను. ఫ్రెష్గా కర్రీ లీవ్స్ని కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది, కరకరమంటూ ఉంటుంది, చక్కగా తినేసేయచ్చు. కరివేపాకుని తీసి పడేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా చక్కగా కరకరమంటూ ఉంటే పిల్లలు అనేది తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక 7 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి నేను మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు తీసేసుకుందాము. కొంచెం వేడి మీద ఉంది కదా, అది ఆఫ్ అయ్యేదాకా పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని గ్లౌజ్ వేసేసుకొని, గ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ గ్లౌజ్ వేసేసుకొని తీసేసుకుంటున్నాను. తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ అది కింద పడుతుంది కదా, అందుకనేసి ఒకసారి ఇలా కలిపేసి మధ్యలోకి కొంచెం గ్యాప్ చేస్తున్నాను. ఈ పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. వేసి దీన్ని కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ పెట్టేస్తున్నాను. కరివేపాకుని పిల్లలు తీసి పక్కన పడేస్తుంటారు కదా, ఇప్పుడు ఆ ఛాన్సే లేదండి. దాన్ని కూడా చక్కగా తింటున్నారు కరివేపాకుని పిల్లలు, కరకరమంటుంది. ఇప్పుడు 180 డిగ్రీ సెల్సియస్లో నేను వచ్చేసి ఒక 10 మినిట్స్ పెడుతున్నాను. కావాలి అనుకుంటే మధ్యలో తీసి చూసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్ గురించి మీకు తెలియకపోతే ఇంతకుముందు నేను చేసిన లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. కామెంట్ బాక్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి లైట్ వేసి నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నేను పెట్టుకున్న మినిట్స్ అన్నీ అయిపోయినాయి. ఒకసారి తీసి చూసుకుందాము. ఇది వేడిగా ఉంటుంది, కాలుతుంది ఫ్రెండ్స్. అయిపోయాక ఒక 1 మినిట్ ఆగి తీసుకోవాలి. ఎప్పుడు కానీ వేడి మీద ఓపెన్ చేస్తే చాలా సెగ అనేది కొడుతుంది. దీనిలోని డస్ట్ అంతా కింద ట్రేలో పడింది, చూసారు కదా, చూపించాను నేను మీకు. ఆ ట్రేని మనం తీసేసి ఈజీగా క్లీన్ చేసేయవచ్చు.
ఇంతే ఫ్రెండ్స్, వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై కరకరలాడుతూ రెడీ అయిపోయింది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా ఎటువంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.